హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో అన్బాక్సింగ్ ముందుకు వచ్చాను గైస్. సో ఈ అన్బాక్సింగ్ చేసేదానికన్నా ముందు గైస్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఒకే ఒక లైక్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక లైక్ వేయడం వల్ల ఏంటంటే ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి అయితే షేర్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ ఒకే ఒక లైక్ అయితే తీసుకోండి గైస్, ఓకేనా. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మన బిజినెస్ అనేది ఇంకొంచెం ఎక్స్పాండ్ అయితే చేయబోతాం అనమాట, ఓకేనా. సో ఎక్కడంటే వెస్ట్ గోదావరి నరసాపురం అని చెప్పి ఒక ప్లేస్లో మనం అయితే ఇంకొక మన బిజినెస్ అక్కడ కూడా మన బ్రాంచ్ అనేది లాంచ్ చేయబోతున్నాం, ఓకేనా. సో అక్కడ ఏంటంటే చాలా మంది నాకు అటు సైడ్ ఏంటంటే ఆర్డర్స్ అయితే చాలా మంది అక్కడ నుంచి పెడుతున్నారు. బట్ ఏంటంటే నాకు ఇక్కడ నుంచి షిప్పింగ్ అనేది చాలా కష్టమైపోతుంది ఈ వెస్ట్ గోదావరి సైడ్ అంతా కూడా. సో ఏంటంటే మీరు ఇన్ కేస్ నియర్ బై ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఏంటంటే మన ఇంకో బ్రదర్ అయితే చూసుకున్నారు ఈ బిజినెస్ అంతా కూడా. ఆయన నేమ్ వచ్చేసరికి షరీఫ్, ఓకేనా. సో ఆయన నేమ్ వచ్చేసరికి షరీఫ్ అండ్ అతని నెంబర్ కూడా ఇక్కడ కింద నేను డిస్ప్లేలో ఇస్తాను. సో ఓకే, ఆయన కాంటాక్ట్ అవ్వండి. ఆయన దగ్గర ఏంటంటే మన దగ్గర ఏ స్టాక్ అయితే దొరుకుతాయి ప్రతిదీ ఆయన దగ్గర కూడా దొరుకుతాయి అనమాట, ఓకేనా. సో మన ఏ ప్రైస్కి అయితే సేల్ చేస్తామో, ఎంత రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్ చేస్తామో సేమ్ ప్రైస్ ఆయన కూడా పెట్టబోతున్నాను గైస్, ఓకేనా. సో అది కూడా మన బ్రాంచే, మన పేరు మీదనే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్టెడ్, మీరు షిప్పింగ్ ఛార్జెస్ పెట్టుకోలేను, లేదంటే నేను డైరెక్ట్గా వెళ్ళి ఫిష్ని చూసి తీసుకోవాలనుకుంటున్నాను అంటే మీరు డైరెక్ట్గా అతను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఇందులో వచ్చేసరికి పూక్ ఫిష్ అయితే తెప్పించేసాను అనమాట. సో ఏంటంటే ఈ థాయిలాండ్లో చాలా 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 ఫేమస్ అనమాట. సో ఇక్కడే కాదు, ఏంటంటే ఎస్ఆర్డీస్ ఏవైతే ఉన్నాయో, ఫ్లవరాన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్ఆర్డీస్ అన్నింటిలో కూడా ప్రీమియం గ్రేడ్ ఏదైనా ఉందంటే అది పూక్ ఫిష్, ఓకేనా. సో ఇదేంటంటే బ్రీడర్ నేమ్ అనమాట, ఓకేనా. సో ఆయన ఈ ఫిషెస్ అనేవి థాయిలాండ్లో బ్రీడ్ చేశారనమాట. సో అవే గైస్ ప్రీమియం, ఓకేనా. సో మనకి ఏంటంటే ఎస్ఆర్డీలో వీటికన్నా ప్రీమియం ఇంకోటి లేవనమాట. సో ఇదే మనకి టాప్ అండ్ మోడల్ లాగా, ఇప్పుడు మనకి కార్లో బైక్స్ అలా ఉంటాయి టాప్ అండ్ మోడల్. సో అలా అనమాట. సో ఇందులో ఏంటంటే ఈ ఎస్ఆర్డీ పూక్ ఫిష్ ఎస్ఆర్డీ అనేది ప్రీమియం గ్రేడ్, ఓకేనా. సో త్వరగా అన్బాక్స్ చేయాలి. ఏంటంటే మనకి బాక్స్ దొరకలేదు అనమాట అక్కడ. సో అందుకే ఏదో ఒక బాక్స్లో అయితే అరేంజ్ చేసుకుంటూ ఇలా తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూస్తారా పైకి అంతా కూడా కనిపించేస్తుంది. సో ఇందులో వచ్చేసరికి 9 ఫిష్ అయితే ఉన్నాయి గైస్, ఓకేనా. సో ఇందాక చెప్పాను కదా మన బ్రాంచ్ ఇంకోటి ఓపెన్ అవుతుందని చెప్పి. సో అక్కడ కూడా పూక్ ఫిష్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి చూసి కూడా తీసుకోవచ్చు, ఓకేనా. సో ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్లీ దీనికి కత్తి అయితే అవసరం లేదు, లైక్ జస్ట్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దగ్గర ఒక 5 hours పైన అయిందనమాట. సో ఇవి ప్యాక్ చేసి అందుకే త్వరగా ఓపెన్ చేస్తున్నాను. సో గైస్ ఇప్పుడు చెప్తాను. సో ఇవేంటంటే మనకి నార్మల్ గ్రేడ్స్ అయితే కావు అండ్ ఓకేనా. సో ఎప్పుడు మనకి క్వాలిటీ ఎప్పుడు చీప్గా రాదనమాట, ఓకేనా. సో అది మైండ్లో పెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనకి వివిఐపి గ్రేడ్స్ కిందకి వస్తాయి, ఓకేనా. ఇవన్నీ మనకి వివిఐపి గ్రేడ్స్ కిందకి వస్తాయి గైస్. గైస్ చూస్తారా? సో మీరు ఒకసారి క్లోజ్గా చూసుకోండి. సో ఇవన్నీ కూడా వివిఐపి రేట్స్ అనమాట. ఫుల్ డీప్ చిల్లీ రెడ్ ఎస్ఆర్డీలో ఉంటాయి, ఓకేనా గైస్. సో ఇవేంటంటే ప్రైస్ అనేవి మీరు నార్మల్గా ఎక్స్పెక్ట్ చేయకండి. సో క్వాలిటీ మనకి టాప్ క్వాలిటీ ఎప్పుడు మనకి చీప్గా రాదు గైస్, ఓకేనా. సో ఇవన్నీ కూడా టాప్ క్వాలిటీస్ అనమాట. ఇప్పుడు మీరు దగ్గరగా ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో వచ్చేసరికి ఆల్రెడీ 2 ఫీసెస్ అయితే సేల్ అయిపోయాయి గైస్, ఓకేనా. సో మూడోది కూడా బుక్ అయిపోయింది అనమాట. సో 3 ఫీసెస్ అయితే అడగండి, 3 ఫీసెస్ అయితే లేవు. సో మిగతా ఇంకా ఏమైనా చూసుకుందాం. సో ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్లో పెట్టేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మన వాట్సాప్ గ్రూప్ అండ్ నా నెంబర్ ఎక్కడ ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోతుంది గైస్, ఓకేనా. సో అక్కడ ఏంటంటే ప్రతి సేల్స్ అప్డేట్ కూడా అక్కడైతే పోస్ట్ చేసి ఉంటున్నాం. అండ్ ఆ తర్వాత ఏంటంటే మీరు నా నెంబర్ ఉంటుంది. సో తీసుకొని మీరు పర్సనల్గా మనకు మాట్లాడాలంటే మీరు అక్కడి నుంచి నెంబర్ తీసుకొని నాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తారా అన్నీ కూడా క్వాలిటీ వచ్చేసరికి సో 2 కూడా ఉన్నాయి అనమాట. సో డీప్ చిల్లీ రెడ్ ఎస్ఆర్డీ. సో ప్రతి ఒక్కటే చూపిస్తాను మీకు క్లియర్గా గైస్. ఈ ఫిషెస్ చూపించడానికన్నా ముందు మీకు ఒకటి చూపించాలి. సో ఇది వచ్చేసరికి గ్రూమింగ్ మిర్రర్ అనమాట, ఓకేనా. సో ఇది గ్రూమింగ్ మిర్రర్. సో ఇది ఒకటైతే తీసుకున్నాను. సో ఇది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది ఏంటి, దీని గురించి మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే, అంటే దీనిపైన ఒక వీడియో కావాలంటే, సో ఇది ఎందుకు యూజ్ చేస్తారు ఏంటి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో దీని గురించి సపరేట్ ఒక వీడియో అయితే చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మనం త్వరగా ఫిషెస్ అయితే చూసుకుందాం ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒకటే.
సో ఫస్ట్ పీస్ వచ్చేసరికి ఇక్కడ చూస్తాను గైస్, కొంచెం దగ్గరికి చూడండి. ఇది ప్రెసెంట్ ఏంటంటే కొంచెం హెడ్ అనేది డౌన్లో ఉందన్నమాట. ఏంటంటే బెంగళూరులో వచ్చేసరికి క్లైమేట్ చాలా వర్స్ట్గా ఉంది కాబట్టి హెడ్ అనేది లైట్గా డౌన్ అయితే ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో మళ్ళీ నేను ట్యాంక్లో ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ ఇది చూసుకోండి గైస్, ఇది వచ్చేసరికి VVIP గ్రేడ్ అనమాట. సో ఇది వచ్చేసరికి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సో VVIP గ్రేడ్ ఇది. సో ఇది వచ్చేసరికి ఇదేంటంటే హెడ్ డౌన్లో ఉందన్నమాట ఇది కూడా. ఓకేనా, సో ఇది కూడా మంచి VIP గ్రేడే, బట్ ఏంటంటే హెడ్ అనేది కొంచెం డౌన్లో ఉంది. ఒక 2-3 డేస్ తర్వాత ఏంటంటే ఇది కూడా నార్మల్ అయిపోద్ది. సో మీకు ఆ తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటని చెప్పి క్వాలిటీ. ఇక్కడ చూస్తున్నారా, సో ఇది వచ్చేసరికి పర్లింగ్స్ తక్కువ, కలరేషన్ ఎక్కువ ఉంటుంది గైస్. ఇది కూడా పూక్ ఫిష్. ప్రతిదీ ఇప్పుడు నేనైతే చూసినా అన్ని కూడా పూక్ ఫిష్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారా, సో కొంతమంది ఇలాంటి కలర్స్ కూడా లైక్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇలాంటి ఫిష్ అనమాట. సో గైస్ ఇక్కడ చూడండి, సో ఏంటంటే మార్కింగ్స్ ఉంటాయి అండ్ ఏంటంటే మనకి ఈ కలరేషన్ అంతా కూడా ఫుల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనకి డీప్ రెడ్ల కిందకి వస్తుంది. పర్లింగ్స్ కూడా మనకి ఫుల్ VVIP గ్రేడ్ కిందకైతే వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏవైతే చూపిస్తారో ఇవన్నీ కూడా ది మోస్ట్ టాప్ క్వాలిటీ గైస్. ఓకేనా, సో ఇక్కడ చూస్తున్నారా, సో ఇది కూడా VIP గ్రేడే. ప్లస్ ఏంటంటే ఇప్పుడు స్ట్రెస్ అనేది కొంచెం హెడ్ అనేది డౌన్లో ఉంది. సో ఒక 2 డేస్ తర్వాత ఇది కూడా నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తుంది. గైస్ ఇక్కడ చూస్తున్నారా, సో ఇది వచ్చేసరికి ఫుల్ డీప్ రెడ్ అనమాట, చిల్లీ రెడ్ అంటాం మనము. సో ఆ ఫిష్ ఇది. సో ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది గైస్. ఓకేనా, సో ఫుల్ డీప్ రెడ్ అనమాట. సో మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఇంకా ట్యాంక్లో వదిలిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇంకో VIP గైస్. ఓకేనా, సో యాక్చువల్లీ మార్క్ వేసాను అనమాట. 2 ఏవైతే సేల్ అయ్యాయో ఈ మార్క్ అయితే పెట్టాను, మీకు చూపిస్తాను నేను తర్వాత. సో ఇది కూడా VIP గ్రేడ్. మోస్ట్లీ నాకు తెలిసి ఇదే ఒకటి బుక్ అయింది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఇదేంటంటే ఇది బుక్ అయిపోయింది గైస్. ఓకేనా, సో ఇదేంటంటే ఇది ప్యూర్ మాన్స్టర్ కాక్. ఇది ఇక్కడ చూడండి, ఇది ఫుల్ డీప్ రెడ్ వస్తుంది. ప్లస్ ఏంటంటే మాన్స్టర్ కాక్ అనమాట. సో ఇది కూడా బుక్ అయిపోయింది గైస్. ఓకేనా, సో ఇప్పుడు మేము మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ ఏం చేద్దామంటే అక్యుములేట్ చేయాలి కాబట్టి సో ప్రతిదీ అక్యుములేట్లకి అయితే పెడదాం. కొంచెం కాసేపు ట్యాంక్లోకి అయితే పెడదాం. సో దాని తర్వాత వీడియో అనేది రికార్డ్ చేద్దాం. ఓకేనా గైస్, ఇప్పుడు ఏంటంటే దగ్గర 30 minutes అయితే అయిందనమాట. సో ఇప్పుడైతే అన్బాక్స్ చేద్దాం. క్లియర్గా క్వాలిటీ ఎలా ఉందో ఏంటో మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే డబల్ కవర్ ఉండడం వల్ల మీకు క్వాలిటీ అంతగా తెలియదు అనమాట. సో వన్స్ నేను రిలీజ్ చేసినప్పుడు మీరు క్వాలిటీ ప్రతిదీ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చరికి ఒకటి నేను రీటైన్ అయితే చేద్దాం అనుకున్నాను గైస్. ఓకేనా, సో కొంచెం రీటైన్ చేసి మంచిగా గ్రూమ్ అయితే చేద్దాం. సో మీకు ఏదైనా నచ్చితే నాకు రీటైన్కి ఏది కావాలో అది ఒకసారి స్క్రీన్ షాట్ చేసి ఇది రీటైన్ చేయమని చెప్పండి. అంటే కమెంట్ చేయండి గైస్ కింద. సో ఎన్నో నెంబర్ అని చెప్పి, సో పై ఇంకా లేదంటే కింద సో ఏదైనా ఒకటి రీటైన్ చేయమని చెప్పండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫాస్ట్గా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, సో వచ్చరికి చిల్లీ రెడ్ ఎస్ఆర్డి. సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇక్కడ చూస్తున్నారా, సో వచ్చరికి 3 inches ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ నార్మల్ ఎస్ఆర్డీస్ కాదు గైస్, ఇవన్నీ పూక్ ఫిష్ అనమాట. సో మీకు నార్మల్ ఎస్ఆర్డి ప్రైస్ అయితే రావి. సో చాలామంది చెప్తారు ఇవన్నీ మీకు జస్ట్ ఒక 2000కే వచ్చేస్తాయి అది ఇది అని చెప్పి, బట్ ఈ బ్రీడ్ అయితే రాదనమాట. ఓకేనా, సో నార్మల్ ఎస్ఆర్డీస్ నేను 1400, 1500కి అయితే సేల్ చేశాను విత్ మాన్స్టర్ కాక్స్ అన్నీ కూడా. సో ఇది వచ్చేసరికి పూక్ ఫిష్ కిందకి వస్తుంది. సో అందుకే ఇవేంటంటే గైస్, ఇవి పర్ల్స్ అనేవి ఎప్పటికీ వెళ్ళవు అనమాట. సో ఈ పర్ల్స్ అనేవి ఎప్పటికీ పోవు అండ్ కలరేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ అవుద్ది. కానీ సో ఈ పూక్ ఫిష్ ఏంటంటే కలరేషన్ డౌన్ అయితే ఏంది ఉంటుంది అనమాట. సో ప్రెసెంట్ స్ట్రెస్లో ఉండడం వల్ల చూడొచ్చు ఆఫ్ ద బాడీ అంతా కూడా బ్లాక్ కలర్లోకి చేంజ్ అయింది. సో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకు కింద కమెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, సో హెడ్ మీద మార్కింగ్స్ అని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో బాడీ మీద మార్కింగ్స్ కానీ ఏవి కూడా గైస్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట మనకు. సో ఎక్కడ అసలు డిఫెక్ట్ చెప్పడానికే ఉండదు. సో చూస్తున్నారా, కలరేషన్ కానీ డీప్ రెడ్ ఉంటుంది అండ్ మనకి టెయిల్ మీద కూడా పర్ఫెక్ట్ ప్యాటర్న్స్ అనమాట. సో మనకి ఎక్కడ కూడా అసలు వేలు చూపించడానికి కూడా అనమాట, అంత అలా ఉంటుంది అనమాట పూక్ ఫిష్ అన్నీ కూడా. సో
సో ఇన్ కేస్ మీకు నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి గైస్, ఓకేనా. సో ప్రైస్ అక్కడ చెప్తాను నేను. గైస్ యాక్చువల్లీ నేనైతే దీన్ని అయితే రీటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది VVIP గ్రేడ్ అనమాట. సో ఇది వచ్చేసరికి VVIP గ్రేడ్ గైస్. ఒక్కసారి మీరు హెడ్ మీద పర్లింగ్స్ చూసుకోవచ్చు. జస్ట్ మనం బ్రష్తో పెయింట్ వేసి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇది. సో దీనికి ఏంటంటే మనకి నోస్ పోల్స్ కూడా ఉంటాయి, ఓకేనా. సో ఒకసారి దీని బాడీ ప్యాటర్న్స్ కూడా ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి మీరు. ఇక్కడ చూస్తున్నారు హెడ్ మీద. సో హెడ్ మీద పర్ల్స్ కానీ మంచి మాన్స్టర్ కాక్ కానీ చూస్తున్న హెడ్ ఎలా షేక్ అవుతుందో. సో క్వాలిటీ అంతా కూడా సూపర్బ్ ఉంటుంది గైస్ ఇది. సో దీని అయితే రిటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. గైస్ ఈ ఫీచర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 99% ఒక ఫీమేల్ అయ్యేలా ఉందని అనమాట ఇది. సో ఇది కూడా మాస్టర్ కాక్ గైస్. ప్రెసెంట్ హెడ్ డౌన్లో ఉందన్నమాట. బట్ ఏంటంటే ఇది వచ్చేసరికి నాకు ఎందుకో ఫీమేల్లా కనిపిస్తుంది. అండ్ వెంట్ కూడా ఏంటంటే మనకి ఫీమేల్కి సిమిలర్గా ఉందన్నమాట. అండ్ ఏంటంటే మనకి డార్సల్ ఫిన్ మీద ఆ బ్లాక్ డాట్ కూడా ఉంది కదా. సో అందుకే ఇది మాక్సిమం ఫీమేల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇన్ కేస్ ఫీమేల్ అయితే ఇదైతే సేల్ చేయండి గైస్. ఎగ్లే చేసిందంటే ఇది ఖచ్చితంగా సేల్ అయితే చేయను అనమాట దీన్ని, ఓకేనా. చూస్తున్నారు క్వాలిటీ అంత ఎలా ఉందని. గైస్ ఇక్కడ చూస్తున్నారా. సో ఇది కూడా VIP గ్రేడ్ అనమాట. సో చూడండి క్వాలిటీ ఎలా ఉంది ఏంటని చెప్పి. బట్ ఏంటంటే ఇది వచ్చరికి స్ట్రెస్లో ఉందన్నమాట, ఓకేనా. సో అందుకే హెడ్ అనేది డౌన్లో ఉంది. ఒక 2 days తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ మీకు ఇంకోసారి అప్డేట్ చేస్తాను ఇది ఎలా ఉంది ఏంటని చెప్పి. సో 2 days తర్వాత మళ్ళీ మనకి రీగెయిన్ అయిపోతుంది అనమాట హెడ్ అంతా కూడా. చూస్తున్నాను గైస్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ గైస్, ఓకేనా. సో అవి కూడా మనకి నార్మల్ గ్రేడ్స్ అయితే కాదనమాట, అన్నీ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ కిందకే వస్తాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నా. సో ఈ ఫిష్ వచ్చేసరికి సేల్ అయిపోయింది, ఓకేనా. సో ఈ ఫిష్ వచ్చేసరికి సేల్ అయిపోయింది అనమాట. సో ఈ ఫిష్ అయితే అడగండి. సో ఇది కూడా ఏంటంటే ప్యాటర్న్స్ వస్తాయి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు హెడ్ మీద. ఇది వచ్చేసరికి కొంచెం ప్రైస్ అవుతుంది, ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఎక్స్పెన్సివ్ ఫిష్ ఇది. ఇదైతే సేల్ అయిపోయింది. అండ్ ఇంకొక ఫిష్ కూడా సేల్ అయిపోయింది, దాన్ని కూడా చూపిస్తాను మీకు. గైస్ ఈ ఫిష్ ఏదైతే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నానో సో ఇది కూడా సేల్ అయిపోయింది అనమాట, ఓకేనా. ఈ 2 ఫిష్ అయితే సేల్ అయిపోయాయి గైస్. సో బ్రదర్ ఏంటంటే మంచి టాప్ క్వాలిటీ VVIP గ్రేడ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఒకసారి మీరు హెడ్ మీద పోలింగ్స్ మార్కింగ్స్ అన్నీ చూడొచ్చు. సో బాడీ షేప్ కానీ హెడ్ గ్రోత్ కానీ ప్రెసెంట్ ఏంటంటే కొంచెం స్ట్రెస్లో ఉన్న వల్ల హెడ్ అనేది కొంచెం డౌన్లో ఉంది అన్నిటికీ. సో అన్నీ కూడా మాన్స్టర్ కాక్స్ అనమాట. చూస్తున్నారు కలరేషన్ అంతా ఎలా ఉందని చెప్పి. సో ఈ ఫిష్ అయితే సేల్ అయిపోయింది అనమాట ఇది. అండ్ ఏంటంటే ఇంకోటి ఈ ఫిష్. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ 2 ఫిషెస్ అనేవి సేల్ అయిపోయాయి గైస్, ఓకేనా. సో ఇక మనం నెక్స్ట్ అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం గైస్. ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేస్తున్నామో సో వచ్చేసరికి నా ఫేవరెట్ ఫిష్ అనమాట. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిష్ అండ్ మాన్స్టర్ కాక్. సో చూస్తున్నారా. సో వచ్చేసరికి మాన్స్టర్ కాక్ అనమాట. సో ఇది వచ్చేసరికి డీప్ రెడ్ గైస్, ఓకేనా. సో డీప్ చిల్లీ రెడ్ వేసాడి. ఒకసారి వాటర్లో పెడతాను ఇక్కడ చూడండి. చూస్తున్నారా సరికి డీప్ చిల్లీ రెడ్ అనమాట. సో పెద్ద మాన్స్టర్ కాక్ గైస్ ఇది. యాక్చువల్లీ ఇది కూడా హెడ్ కొంచెం డౌన్లోనే ఉందన్నమాట. సో ఇది ఏంటంటే ఇంకా హెడ్ అనేది ఇంకా గ్రో అవుద్ది, ఓకేనా. సైజ్ వచ్చేసరికి జస్ట్ 3.5 inches సైజ్ అయితే ఉంది. సో కలరేషన్ మీరే ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు స్ట్రెస్లోనే. సో
సో ఇది కూడా సేల్ అయిపోయింది గైస్, అంటే బుక్ అయింది అనమాట. సో ఇంకా సేల్ అయితే కాలేదు. సో ఇది కూడా బుక్ అయింది. సో ఇన్కేస్ చూద్దాం, ఇన్కేస్ వాళ్ళు ఓకే చెప్పారంటే వాళ్ళకే సేల్ చేస్తాను, లేదంటే సేల్స్కి అయితే వస్తుంది అనమాట. సో వన్స్ సేల్స్కి వచ్చిన తర్వాత అప్పుడైతే అప్డేట్ చేస్తాను, లేదంటే మన పర్సనల్ గ్రూమింగ్కే ఉంచేసుకుందాం దీన్ని కూడా. సో ఇదైతే చాలా బాగుంటుంది గైస్. ఓకేనా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిష్ అనమాట అది. గైస్ ఇదేంటంటే ఇది కూడా VVIP అనమాట. చూస్తున్నారా పర్నింగ్స్ ఇలా ఉన్నాయి, కలరేషన్ ఎలా ఉందని చెప్పి. సో ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ గైస్. ఓకేనా, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసి తీసుకొచ్చినాం అనమాట. సో ఇందులో ఏవి కూడా డిఫెక్ట్ పీసెస్ అయితే ఉండవు. సో చూస్తున్నారా క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి. సో ఇవన్నీ కూడా మాస్టర్ కాక్సిజన్స్ అనమాట. సో ఇది కూడా అవైలబుల్ ఉంది. ఇది కూడా కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే పెట్టచ్చు. సో ప్రెసెంట్ కలర్ అన్నీ కూడా డల్గా ఉన్నాయి, ఇంకా కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, సో క్వాలిటీ ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ ఇంకోటి మెయిన్ గైస్, వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్. ఇది చిన్న రిక్వెస్ట్, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా. సో నా వాట్సాప్ గ్రూప్లో ఎంతమంది ఈ వీడియో ఖచ్చితంగా నేను వాట్సాప్ గ్రూప్లో అనేది పోస్ట్ చేస్తాను అనమాట. పోస్ట్ అయిన వెంటనే అక్కడైతే షేర్ చేస్తాను అనమాట లింక్. సో వాట్సాప్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇది నాకు హంబల్ రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా. సో క్వాలిటీ ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. ఇన్ కేసు మీకు కావాలంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్ అయితే చేయండి, నాకు చేయండి. కింద వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను నేను. ఓకేనా, మన గ్రూప్ లింక్ ఉంటుంది అండ్ వాట్సాప్ నెంబర్ రెండు ఉంటాయి అనమాట. సో గ్రూప్లో జాయిన్ అయిపోండి. దాని తర్వాత నాకు వాట్సాప్లో DM అయితే చేయండి. సో ప్రైజెస్ అన్ని కూడా చెప్తాను. ఓకేనా. సో షిప్పింగ్ అనేది మాక్సిమం ఇండియా మొత్తం పాసిబుల్ గైస్. ఓకేనా, మేజర్ సిటీస్ అన్నిటికీ షిప్పింగ్ అనేది పాసిబుల్. సో మేజర్ సిటీస్ కాకుండా ఒక విలేజెస్ అయితే బస్ అయితే ట్రై చేస్తాను. సో బస్సు కాకపోతే ఇంకా మనం ఏం చేయలేం. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో స్టార్టింగ్ కూడా చెప్పాను కదా. సో మన పార్ట్నర్ అయితే వెస్ట్ గోదావరిలో నర్సాపురం అని చెప్పి ఒక ఊర్లో ఉంటాడు అనమాట. ఓకేనా. సో అక్కడైతే ఫామ్ అంతా ఉందన్నమాట. సో మీరు అక్కడికి నాకు ఇక్కడ నుంచి షిప్పింగ్ అవ్వలేదంటే సో మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే షిప్పింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది గైస్. ఓకేనా. సో అక్కడి నుంచి ఏంటంటే మాక్సిమం బస్సులో అన్ని విలేజెస్కి అయితే కూడా షిప్పింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి మీరు అయితే వేయించుకోవచ్చు. ఓకేనా. సో మీకు ఏ ఫిష్ కావాలో వీడియోస్ కూడా నేను పెడతాను, లేదంటే మీరు అతనే కాంటాక్ట్ అవ్వండి. సో నెంబర్ కిందనే ఇస్తాను, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అండ్ స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను అయింది. సో మీరు ఒక్కసారి ఆయన కాంటాక్ట్ అయిన తర్వాత మీకు ఏ ఫిష్ కావాలో ఆయన వీడియోస్ అయితే పంపిస్తాను అనమాట, సేమ్ మనలాగానే. సో ఇన్ కేసు మీకు కావాలంటే సో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది గైస్ ఈరోజుకి వీడియో మీకు నచ్చింది. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.